ఆయనకు చిత్తు కాగితం బడ్జెట్లో అన్ని తప్పుడు లెక్కలు. చంద్రబాబు, పవన్, లోకేష్లు గాల్లోనే ఉంటున్నారు. క్రికెట్ మ్యాచ్ ఎక్కడ టీవీలో చూడలేరా మాజీ ముఖ్యమంత్రి జగన్. చంద్రబాబు నిత్య మోసగాడు, వంచకుడు అని మాజీ ముఖ్యమంత్రి జగన్ విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టో అంటే చిత్తు కాగితం అని 2 ఏళ్లలో ప్రవేశపెట్టిన బడ్జెట్లతో చంద్రబాబు నిరూపించారని ఆరోపించారు. ప్రతి నెల పింఛన్ల పంపిణీ పేరుతో బహిరంగ సభ పెడుతున్నారు. ఒక్కో సభకి 25,000 చొప్పున పింఛన్ల కోత పెడుతున్నాను ధ్వజమెత్తారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అదే సందర్భంలో జగన్ ఒరిజినల్ నేరస్తుడు అంటూ తన నేరాన్ని కప్పుచ్చుకునేందుకు మిత్రులపై బురద, కల్తీ నెయ్యి పాపం నుంచి దృష్టి మరల్చేందుకు హెరిటేజ్పై దుష్ప్రచారం, సొంత ఖర్చులతో క్రికెట్ చూడడానికి వెళ్తే మీకే నొప్పి హోంమంత్రి ఎంత ధ్వజం. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి నేరాలు చేయడం అలవాటుగా మారిన వ్యక్తి అని హోంమంత్రి ఎంత ధ్వజం ఎత్తారు. ఆయన ఒరిజినల్గా క్రిమినల్ మనస్తత్వం అని ఎప్పుడు నేరపూరితంగా ఆలోచిస్తారని మండిపడ్డారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పోలీసులపై రాంబాబు చిందులు అంటూ అంతు చూస్తానంటూ ఎస్ఐకి హెచ్చరికలు. రాజమహేంద్రవరం, గుంటూరులో వాహనాలతో హైడ్రామా. మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోమారు రెచ్చిపోయారు. విధుల్లో ఉన్న పోలీసుల పట్ల అంబటి ఆయన అనుచరులు వీరంగం చేశారు. అధికారంలో ఉండగా సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాలకు పింఛన్దారుల నుంచి డబ్బులు వసూలు చేసి లాటరీ టికెట్లు అంటగట్టిన కేసులు రాంబాబుకి బెయిల్ మంజూరు అయిన విషయం తెలిసిందే. రాజమహేంద్రవరం జైలు నుండి బుధవారం విడుదలైన ఆయన రాత్రి నగరంలో జక్కంపూడి గణేష్ ఇంట్లో బస్ చేశారు. గురువారం ఉదయం రాజమహేంద్రవరం నుంచి గుంటూరులో నివాసానికి కార్లు, బైకులతో ర్యాలీగా బయలుదేరేందుకు ప్రయత్నించారు. సెక్షన్ 30 అమల్లో ఉన్నందున ర్యాలీలు చేపట్టద్దని 4-5 కార్లను వెళ్ళిపోవాలని పోలీసులు రాంబాబుకు నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. అలాగైతే పాదయాత్ర చేస్తానని బంకు పట్టు పెట్టారు. అనంతరం పోలీసులు ఎదుటి 4-5 కార్లతో బయలుదేరి తర్వాత 20 కార్లతో అలా ముందుకు వెళ్ళారన్నట్టు వార్త